హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ ఫుడ్స్. అయిందండి, వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. అయితే మొహరం వస్తుంది కదా అని ఎదురు చూస్తున్నా. సో లేటుగా వచ్చిన లేటెస్ట్గా మొహరం స్పెషల్ చొంగా రోటీస్ని అయితే చేయబోతున్నాను. ముందుగా బెల్లంతో చేసుకునే చొంగా రోటీస్ని చేయబోతున్నాను. మేమైతే 4 కేజీల చొంగా రోటీస్ని చేయబోతున్నాము. దాని ప్రకారంగా కొలతలు చెప్తున్నాను. ఇక్కడ 2.5 కేజీల బెల్లాన్ని తీసుకోవాలి, 2.5 కేజీల బొంబాయి రవ్వ, 1.5 కేజీ గోధుమ పిండి లేదా పూరీ పిండి ఇవి తీసుకోవాలి. అయితే బెల్లంలో 1 గ్లాస్ వరకు నీళ్ళను పోసి అందులో ఉండలేమీ లేకోకుండా బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. పాకం అయితే ఏమీ రానవసరం లేదు. ఇంకా అది పాకం వచ్చేసింది కదా, దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఇదైతే మనకు చల్లారాలి, అంతవరకు మనం వేరే ప్రాసెస్ అయితే చూసేద్దాం. దీనికోసం సోంపు, యాలకులు 2 కొంచెం తగిన క్వాంటిటీ తీసుకొని దీనిని మనం పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తరువాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో బొంబాయి రవ్వను మొత్తం వేసేసుకోవాలి. 2.5 కేజీ వరకు తీసుకున్నాం కదా. అలా మీరు 1 కేజీ వరకే చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం బెల్లాన్ని అలాగే పూరీ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము తీసుకుంటున్న ఈ 4 కేజీలకైతే 1/4 కేజీ వరకు డాల్డా అయితే పడుతుంది. ఆ తరువాత ఇందులో మొత్తం మిక్స్ చేసేసుకొని ఇందులో పూరీ పిండిని కూడా ఇందులోనే యాడింగ్ చేసేసుకోవాలి. పూరీ పిండిని కూడా యాడ్ చేసుకున్న తరువాత అందులోనే సోంపు పౌడరు వేసి బాగా కలుపుకొని ఆ తరువాత నెయ్యి కూడా 1/4 కేజీ వరకు నెయ్యి పడుతుందండి మనకి. ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేసుకొని అది కూడా బాగా కలుపుకొని అందులో తురిమిన కొబ్బరి ఒక 2 కప్పుల దాకా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి బాగా కలుపుకున్న తరువాత ఇందులోనే మనము బెల్లం పాకం చేసుకున్నాం కదా, దానిని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకుంటేనే బాగుంటుంది. లేదంటే అందులో కింద మొత్తం గసి అనేది నిలిచిపోతుంది. ఇలా అన్నీ మనము బాగా వేసి మొత్తం కలుపుకున్న తరువాత దీనినైతే చాలా బాగా మిక్స్ చేయాలి. కింద నుంచి మొత్తము ఒక్క చుక్క కూడా మనకి ఈ బొంబాయి రవ్వ అనేది కనపడకూడదు. మొత్తం అనేది ఇలా మిక్స్ చేసేసుకోవాలి పూర్తిగా. దీనినైతే మనం రాత్రంతా నానబెట్టుకోవాలి. అప్పుడే ఇవి మనకి చాలా బాగా వస్తాయి. ఇవి మర్నాడు ఉదయం మనం చేసుకోవాలి. ఆ తరువాత మనం ఇప్పుడు రోటీస్ని అయితే ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్లో గసగసాలను తీసుకోవాలి. మనకి చెక్కపీటలు మార్కెట్లో దొరుకుతాయి, షాపుల్లో. ఇట్లా మనము చెక్కపీట తీసుకొని దాని మీద కొద్దిగా నెయ్యి రాసి గసగసాలని ఇలా వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా పూరీ పిండి తీసుకొని దాని మీద ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా పూరీలాగా చేసుకున్న తర్వాత దీనిని తీసేసుకొని పక్కన వేసుకోవాలి. ఇవైతే మనకు మధ్యాహ్నం వరకు బాగా ఆరిపోవాలి, లేకపోతే ఇవి పెనం మీద వేసినప్పుడు మనకి అంటుకుపోతాయి. సో ఇవి బాగా ఆరితేనే మనకు ఈ చొంగా రొట్టెలు అనేవి బాగా వస్తాయి. ఇలా మీకు ఒకటి చేసి చూపించాను. అదే విధంగా మనం అన్నీ కూడా ఇలా చేసేసుకొని మొత్తం ఇవి బాగా ఆరాలన్నమాట. ఇలా అన్నీ మేమైతే మధ్యాహ్నం వరకు బాగా ఉంచేసినాం దీన్ని. ఇలా ఆరిన తరువాత ఆ తరువాత పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత దాని మీద కొద్దిగా నెయ్యిని రాసి దాని మీద మనం చేసుకున్న ఈ రోటీని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిని స్లోగా తిప్పుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. ఇందులో మనం బెల్లం కొంచెం తక్కువ పడితే బాగుంటాయి, లేకపోతే ఎక్కువ పడితే ఇంకా అసలు ఇవి పెనానికి అంటుకుపోతాయి. సో రెడీ కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ మొహరం స్పెషల్ చొంగా రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.